పొత్తేళ్లలోని పసిబిడ్డ కడుపు నిండుగా పాలు తాగితే అమ్మకు అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు. అయితే కొంతమంది చంటి పిల్లలు పాలు తాగిన కాసేపటికే తాగిన పాలన్నీ కక్కుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు పెరుగు తరకల్లా వాంతవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు చంటి బిడ్డకు ఏమైందోనని తల్లిదండ్రులు ఒకటే ఆందోళన చెందుతూ ఉంటారు. పసిపిల్లలు తాగిన పాలన్నీ కక్కుకుంటున్నప్పుడు అన్ని సందర్భాల్లోనూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటారు డాక్టర్లు. అసలు చంటి పిల్లలు తాగిన పాలను కక్కుకోవడానికి వెనుక కారణాలేంటి? ఈ సమస్యకు చికిత్స ఎప్పుడు అవసరం? పసిబిడ్డలో పాలవాంతి గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్లీ తాగిన పాలన్నీ ఒక్కొక్కసారి స్పాంటేనియస్గా కక్కేస్తారండి పిల్లలు. బట్ పర్ డే 1 to 2 ఎపిసోడ్స్ లేక 3 ఎపిసోడ్స్ అవుతూ బట్ వెయిట్ చక్కగా ఎడ్యుకేట్గా ఉండి మనకి బేబీకి ఇబ్బంది లేకుండా దాని తర్వాత ఎవ్రీ మంత్ టు మంత్ గ్రోత్ బాగుంటే మాత్రం నథింగ్ టు వరీ అండి. మోస్ట్లీ అది ఏంటంటే గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్సెస్ చాలా కామన్గా ఉంటుంది పుట్టిన పిల్లల్లో. అది మంత్స్ పెరిగే కొద్దీ మనకి తగ్గుతూ వచ్చింది. వాళ్ళకి ఏంటంటే స్పింక్టర్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ద ఈసోఫాగస్ అంటే కొంచెం లూజ్గా ఉంటుంది కాబట్టి ఆ రిటర్న్ అంటే తాగిన పాలు అలా కక్కేస్తూ ఉంటారు. దానికి మనం పెద్దగా ఇది ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, ట్రీట్మెంట్ ఏమి అవసరం పడదు. బట్ కొన్ని కండిషన్స్ ఉంటాయండి, ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఎలాంటివంటే బేబీ పాలు తాగింది, వాంతి అయిపోతుంది, బరువు పెరగట్లేదు, లేదా నీరసంగా ఉంటుంది, లేదంటే పొట్ట ఉబ్బరంగా ఉంటుంది, విరోచనం అవ్వట్లేదు, పసరగా అవుతుంది వామిటింగ్స్. ఇలాంటివి అప్పుడు మనం ఖచ్చితంగా సర్జికల్ కాజెస్ అనేది చూసుకోవాలండి. ఎందుకంటే హర్ష్స్ప్రంగ్ డిసీజ్ అనేది, దాని తర్వాత పైలోరిక్ స్టీనోసిస్ అనేవి సర్జికల్ కాజెస్ ఉంటాయి. అవి మనం సహజంగా 1 month లోపు పిల్లలను చూస్తూ ఉంటాం, 1 to 3 months లోపు పిల్లలు చూస్తూ ఉంటాం. అలాంటి కండిషన్లో బేబీ ఏంటంటే పసర వామిటింగ్స్ చేయడం, విరోచనం అవ్వకపోవడం, లేదంటే పొట్టలో మనకి ఒక లడ్డూలాగా కనపడుతూ ఉండడం, పేగు మూమెంట్స్ ఎక్కువ కనపడుతూ ఉండడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. అప్పుడు మనం ఖచ్చితంగా స్కాన్స్ చేయించుకొని ప్రాపర్గా పీడియాట్రిక్ సర్జన్ ఒపీనియన్ తీసుకొని పీడియాట్రిషియన్ ఒపీనియన్ తీసుకొని ముందుకెళ్లాల్సి ఉంటుందండి. బట్ ఇది మనం ఒక దృష్టిలో పెట్టుకోవాలి అంతే. మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే వామిటింగ్స్ అనేవి మనకి ఎక్కువ ఇబ్బంది పెట్టకపోవచ్చు పిల్లల్లో, కానీ ఇది కూడా మనం ఆలోచించుకుంటూ ఉండాలి, లైక్ సీరియస్ అయ్యే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా మనకి బ్రెస్ట్ని కొంచెం క్లియర్గా మనం శుభ్రపరచుకోవాలి. ఈవెన్ బాటిల్ ఫీడ్స్ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం స్టెరైల్ చేయాలి. బాటిల్ ఫీడ్ ఎప్పుడైతే ఇస్తామో ఖచ్చితంగా ప్రతి ఫీడింగ్ తర్వాత దాన్ని మనం బాయిల్ చేయాలి. ఎందుకంటే కొంచెం ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా బాగా వామిటింగ్స్, లూజ్ టూస్, డైరియా అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ అండ్ చాలా ప్రమాదకరం. ఫీడింగ్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం ఒక 10 to 15 minutes బర్పింగ్ చేయాలంటామండి. బర్పింగ్ అంటే భుజం మీద వేసుకొని ఒక 15-20 నిమిషాలు తట్టాలి. అట్లీస్ట్ తేపు 2-3 సార్లు తేపు వచ్చేవారు తట్టాలి. అది తట్టడం వల్ల ఏంటంటే ఆ గ్యాస్ అనేది మనకి బయటకు వచ్చేసి పిల్లోడికి ఏంటంటే వామిట్ అవ్వకుండా మనకి అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకా మనం ఏం చేయగలము, అలా పిల్లల్లో వామిటింగ్ ఎక్కువ అవుతున్నాయంటే కొంచెం ఫార్ములా ఫీడ్ ఇస్తున్న బేబీస్కి అయితే కొంచెం పాలని చిక్కగా చేసి ఇవ్వచ్చు. పాలను చిక్కగా చేయడం వల్ల ఏంటంటే మనకి వాంతి అనేది త్వరగా రాకుండా ఉంటుంది. అండ్ మెడికేషన్స్ ఉంటాయండి. ఇలా దీంతో కూడా అవ్వకపోతే మెడికేషన్స్ ఉంటాయి. ఆ మెడికేషన్స్ పెట్టడం వల్ల చాలా వరకు మనం గ్యాస్ట్రోఈసోఫేజియల్ రిఫ్లెక్స్ని తగ్గించవచ్చు.